వాక్య భాగంగా మనం యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పొరుగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. మనం గత వారాల్లో కయ్యను గురించి, బిలాము గురించి చూసాం. ఈరోజు కోరహు గురించి చూద్దాం. ఇక్కడ ఉంది కదా కోరహు గురించిన మాట. కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కోరహు ఏం చేశాడంట? తిరస్కారం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే రెబలియన్ అంటారు. రెబలియన్ అంటే ఏంటంటే తిరుగుబాటు. ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. కోరహు ఎవరో మనకు తెలుసు, పాత నిబంధనలో కనబడతాడు. కోరహుతో పాటు ఇంకెవరు ఉంటారు? దాతాను, అభిరాము. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. నేను ఎవరిని అడుగుతాను వాళ్ళు చెప్పండి. కోరహు ఎవరు అసలు? హేమంత్ నువ్వు చెప్పు. కోరహు ఎవరు? నేను ఇంతకుముందు కూడా మనకి ఆరాధన వర్తమానాలను తీసుకున్నప్పుడు కూడా చెప్పాను కోరహు ఎవరు అన్నది. గుర్తుందా మీకు? గుర్తుందా సతీష్? కోరహు ఎవరన్నది గుర్తులేదండి. చాలాసార్లు చెప్పాను, మీరు మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ గుర్తు చేస్తాను. నిర్గమకాండం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏమనగా గెర్షోను, కహాతు, మెరారి. ముగ్గురు లేవి కుమారులు. ఎవరో వంశావళులు ముగ్గురు ప్రధానమైన వాళ్ళు. ఎవరో? గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళి చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. మెరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెండ్లి చేసుకునేను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబాను పెండ్లి చేసుకునేను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఏతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరహీల కుటుంబములు. చాలండి, చదువుకుంటే ఇంకా ఉన్నాయి. అర్థమైందా ఇప్పుడు ఎవరు? కోరహు ఎవరండి? లేవీకి ముగ్గురు కొడుకులు పుట్టారు. ఎవరో? గెర్షోను, కహాతు, మెరారి. ఈ గెర్షోన్ని, మెరారిని పక్కన పెట్టిన మధ్యలో ఎవరున్నారు? కహాతు ఉన్నాడు. కహాతుకి కుమారులు పుట్టారు. ఎవరో? 18వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతుకి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. 4 పిల్లలలో మొట్టమొదటైన పేరు ఏంటంటే అమ్రాము. అమ్రాము తన మేనత్తి అయిన యోకేబేదుని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎవరు పుట్టారు? మోషే, అహరోను, మిరియాము వీళ్ళు పుట్టారు. అమ్రాము తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే ఇస్హారు. ఆ ఇస్హారుకు పుట్టిన వాళ్ళే కోరహు సంబంధికులు. కాబట్టి ఇప్పుడు కోరహు మోషేకి ఏమవుతాడు? పోనీ మనకు బైబిల్ అంటే రాదు, కనీసం వరుసలు కూడా రాదా? కోరహు ఏమవుతాడంటే మోషేకి చిన్నాన్న కొడుకు. అమ్రాము, ఇస్హారు, ఇంకొక ఆయన పేరేంటి అక్కడ, హెబ్రోను, ఉజ్జియేలు. వీళ్ళు 4 అన్నదమ్ములు. మొట్టమొదటైన అమ్రాము, రెండో అయిన ఇస్హారు. అమ్రాము కొడుకు మోషే అయితే ఇస్హారు కొడుకు కోరహు. కాబట్టి కోరహు ఎవరంటే చిన్నాన్న కొడుకు మోషేకి, అంటే తమ్ముడు. మోషేకి కోరహు ఎవరు? తమ్ముడు. అర్థమైందండి? ఇప్పటికైనా అర్థమైందా? ఇదే చిట్ట చివరిసారి. మళ్ళీ ఇంకా ఎప్పుడు చెప్పను, అడిగినప్పుడు చెప్పకపోతే కనుక కొడతాను మిమ్మల్ని. ఇక్కడ కూడా వాళ్ళ వంశావళి కొంచెం ఉంది, నేను చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి. లేవీకి మునిమనముడును, కహాతుకు మనముడును, ఇస్హారు కుమారుడునకు కోరహు.
రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడి. కోరాతో పాటు మోషే మీద తిరుగుబాటు చేసింది ఎవరంటే దాతాను, అబీరాము. వీళ్ళిద్దరూ ఎవరో బైబిల్ చూడకుండా చెప్పండి, పోనీ ఏ గోత్రం చెప్పండి. అంటే 2 విషయాలు మనకు రావట్లేదు. మన చెవులు సరిగ్గా పనిచేయట్లేదు, మన కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. ఇక్కడ క్లియర్గా ఉంది కదండి. ఏమనుంది? 16వ అధ్యాయం మొదటి వచనం మరలా చదువుతున్నాను. లేవీకి మునుమనుడును, కహాతుకు మనుమడును, ఇస్సారు కుమారును కోరహు. అయిపోయింది. రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాము. దాతాను, అబీరాము ఏ గోత్రం వాళ్ళు? రూబేను గోత్రం వాళ్ళు. మొత్తం ఎంతమంది మోషే మీదకి తిరుగుబాటుగా లెగిశారు? ఇక్కడున్న మనం చదువుకున్న వచనాల ప్రకారం ఎంతమంది అండి? 250 మంది. మెయిన్ లేచింది ఎవరు? కోరహు, దాతాను, అబీరాము. వీళ్ళతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? ఓను. పేలేతు కుమారుడైన ఓనును. మొత్తం 4 మెయిన్ అయితే, వీళ్ళతో పాటు 250 మంది ఏమయ్యారు? వీళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చిపోయి మొత్తానికి ఏమయ్యారు? మోషే మీదకి తిరుగుబాటు చేసి లేచారు. మోషే యొక్క అధికారాన్ని ఏం చేశారంటే ధిక్కరించి మోషే మీద గొడవ దిగినప్పుడు మోషే చేసిన పని ఏంటంటే అక్కడ ఉంది కదా, మోషే సాగిలపడ్డాడు. మోషే ఏమయ్యాడు? సాగిలపడ్డాడు. తప్పు ఎవరిదే? వాళ్ళదే. కానీ మోషే తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకుని సాగిలపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, అసలు వాళ్ళ తిరుగుబాటు కారణం ఏంటి? వాళ్ళ మోషే మీద అసలు ఎందుకు తిరుగుబాటు చేశారు? కారణం ఏంటి అంటే, నేను చదువుతున్నాను చూడండి. 8వ వచనం చదువుతున్నానండి. 16వ అధ్యాయం 8వ వచనం. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. చాలా అబ్జర్వ్ చేయండి ఈ మాటలో. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనేను కదా. ఒకసారి ఆగుదాం. ఏమని చెప్తున్నాడు మోషే కోరహుతోటి వాళ్ళతోటి? లేవి కుమారులారా, ఉన్న గోత్రాలన్నిటిలో లేవి గోత్రమైన మీ గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? 12 మిగిలిన గోత్రాలన్నిటికీ అందరికీ సంబంధించిన మందిరపు సేవను ఎవరు చేయాలి? లేవీయులైన మీరు చేయాలి. కానీ వీళ్ళ తిరుగుబాటు కారణం ఇక్కడ కనబడుతుంది చూడండి. 10వ వచనం చదువుతున్నాను. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేది కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. చాలండి. వాళ్ళ తిరుగుబాటు కారణం ఏంటి? దేవుడు వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఆ మందిరపు సేవ చేయడానికి ఏర్పరచుకున్నాడో, లోపలుండి ప్రధాన యాజకుడిగా యాజకత్వం చేయడానికి అహరోను కుమారుల్ని ఏర్పరచుకున్నాడు. కానీ వీళ్ళు ఆ మందిరపు సేవ మాకు వద్దు. ఇక్కడ మోషే క్లియర్గా రాశాడు. ఏమైంది? ఆ మందిరపు సేవ వాళ్ళకి ఎలా కనబడుతుందంట? చాలా అల్పంగా కనబడుతుంది. అల్పం అంటే చాలా చిన్న పని. అది చిన్న పని అంటే ఏదో చిన్న పని అని కాదు, వాళ్ళ దృష్టికి అది కొంచెం డౌన్గా ఉండే పని. యాజకత్వం అన్న పని ఏంటి? కొంచెం హై లెవెల్లో ఉండే పని. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? మీరు మాకు యాజకత్వం కూడా కావాలని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఈ కహాతు కుమారులైన ఈ కోరహు, ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళ చేసే పని ఏంటంటే, నేను మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను, కానీ మనకి ఇదే సంఖ్యాకాండం అండి, 3వ అధ్యాయం 27వ వచనం నుంచి. కహాతు వంశం ఏదనగా అమ్రామీయుల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జియేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరినీ లెక్క చూడగా 8600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారయ్యి.
కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాఫాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు లేవీయులు ప్రధానునికి ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. ఆ మందిరంలో ఉన్న బల్ల, దీపవృక్షం, ఆ బలిపీఠం, వీటన్నిటిని ఏం చేయాలంటే వీళ్ళు దేవుని యొక్క మేఘం ప్రత్యక్ష గుడారం మీద ఆగినప్పుడు మందిరాన్ని సెట్ చేయాలి. ఆ మేఘం మరలా పైకి లేచినప్పుడు ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మందిరాన్ని అంతటిని ఇప్పేసి మళ్ళీ వాటి మీద ఆ తెరలు కప్పి వాటిని భుజాల మీద వేసుకుని మోసుకెళ్ళాలి. ఇంకా ఇంకా డీటెయిల్గా ఇంకా లోతుగా వీళ్ళు ఏం పని చేస్తారు అన్నది మనకి పక్కనే 4వ అధ్యాయం మొదటి నుంచి 20 వచనాలు ఇవి రాసుకోండి మీరు. 4వ అధ్యాయము మొదటి నుంచి 20 వచనాలు. ఇదంతా చదివితే మనకి టైం సరిపోదో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ వద్దు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు కహాతీయులు చేసే పని ఏంటి, వాళ్ళకి అది ఎందుకు అల్పంగా అనిపించింది, ఎందుకు మాకు ఇది వద్దు మేము చేయమన్న దానికి అసలు వాళ్ళు ఏమేం చేస్తారన్నదే ఈ 4వ అధ్యాయం మొదటి నుంచి 20 వచనాల వరకు ఉంటుంది. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కానీ ఒకే ఒక్క వచనం నేను చూపిస్తాను. చాలా పనుల లిస్ట్ ఉంది. ఆ పనుల లిస్టులో ఒకే ఒక్కటి చూపిస్తాను. 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరచి. చాలండి. బలిపీఠం మీద నిత్యము ఏం జరుగుతాయి? దహన బలులు, అపరాధ పరిహారార్థ బలులు, రకరకాల బలులు జరుగుతాయి. ఆ బలి పశువుని దహించి వేసిన తర్వాత బూడిదంతా అక్కడే పడిపోద్ది కదా. వీళ్ళ పని ఏంటి? ఆ బూడిద ఎత్తటం, బలిపీఠాన్ని శుభ్రం చేయటం, మళ్ళీ ప్రయాణం అయినప్పుడు ఆ బలిపీఠం మీద ఒక తెరను కప్పటం, దాన్ని మోసుకుని వెళ్ళటం. ఇక్కడ చాలా పనులు ఉన్నాయండి. ఇవన్నీ మనకు చెప్పడానికి టైం కుదరదు కాబట్టి నేను ఒక పని చెప్పాను. ఇప్పుడు ఆ పని వాళ్ళకి ఎలాగుందంటే చాలా తక్కువ స్థాయి వాళ్ళు చేసే పనిలాగా ఉంది. వాళ్ళకి ఆ పని ఎలాగుంది? చాలా తక్కువగా, అంటే ఆ పని, ఈ మాట ఈ పదాన్ని వాడకూడదు కానీ వాడేస్తున్నాను, చాలా చీప్గా అనిపించింది పని. ఎలా అనిపించింది? చీప్గా. ప్రధాన యాజకుని పని ఏంటి? ఎవరైనా బలిని తీసుకొస్తే దాన్ని వధిస్తే ఆ రక్తాన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద చిమరటం, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం, వారి నిమిత్తం ప్రార్థన చేయటం, ఈ పని. ఆ బలి పొలుసు మాంసం వచ్చింది తినటం వీళ్ళకి కూడా ఉంటాయి, వాళ్ళకి లేకుండా ఉంటాయి. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు? ఈ చీప్ పనులన్నీ ఎవరు చేస్తారా బాబు, మాకు కూడా ఏం కావాలి? యాజకత్వం కావాలి, మేము కూడా యాజకులం అయిపోతామని మోషే మీద వాళ్ళందరి మీద తిరుగుబాటు చేశారు. కోరహు, దాతాను, అభిరాములు వీళ్ళందరి తిరుగుబాటు ఏంటి? మెయిన్ కోరహు యొక్క తిరుగుబాటు ఏంటి? మేము ఏమైపోతాం? యాజకులు అయిపోతాం. ఇక్కడ మనం చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే, చెప్పుకున్న ప్రతిసారి నేను చాలాసార్లు ఇదే చెప్పాను, వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేశారు? మోషే మీద తిరుగుబాటు చేశారు అంటాం, కానీ వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేయలేదు. చూడండి ఆ మాట ఒకసారి మనం. అదే 16వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నానండి, 11 నుంచి. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగునేలా అనేను. చాలండి. వాళ్ళు ఎవరి మీద, మోషే ఏమంటున్నాడు? మీరు ఎవరి మీద తిరుగుబాటు చేశారు? ఎవరి మీద గొడవకు దిగారు? ఎవరితో కొట్లాడటానికి వచ్చారు? మా మీద కాదు. అహరోను ఎవడు? మోషే ఏమంటున్నాడండి? అహరోను ప్రధాన యాజకుడు. కానీ ఏమంటున్నాడు? అహరోను ఎవడో? మీరు మా మీద గొడవకు రాలేదు, మీరు ఎవరి మీద గొడవకు వచ్చారు? దేవుడి మీద గొడవకు వచ్చారు. దేవుడి మీద గొడవకు రావడం ఏంటి? అంటే దేవుడు ఇచ్చిన పనిని చేయకుండా, తృప్తి పడకుండా మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారో? యాజకత్వాన్ని కోరుకుంటూ తిరుగుబాటు చేసామని, మా మీద తిరుగుబాటు చేసామనుకుంటున్నారు. కానీ మీరు తిరుగుబాటు చేసింది మా మీద కాదు. మీకు పని ఇచ్చింది ఎవరో? దేవుడిచ్చాడు. ఇప్పుడు అహరోనికి ఎవరిచ్చారు పని? దేవుడిచ్చాడు. మోషే పెట్టాడా? మరి బాబు నువ్వు మా తమ్ముడు కాబట్టి, క్షమించండి, నువ్వు అన్నగారు కాబట్టి వచ్చి ఏం చెయ్యి, యాజకత్వం చేయని మోషే పెట్టాడా? మోషే పెట్టలేదు. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సంఘంలో ఎవరే పనిలో ఉన్నా అది పెట్టేది ఎవరంటే దేవుడు పెట్టాలి. కొన్ని చోట్ల ఏంటంటే పాస్టర్ గారులే పెట్టేస్తారనుకోండి, అది వేరే విషయం. అది దేవుడు ఇచ్చినట్టు కాదు, అది ఎవరు ఇచ్చినట్టు? మనుషులు ఇచ్చేసినట్టు. కానీ కొన్ని చోట్ల దేవుని అధికారానికి లోబడి దేవుడు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తే కనుక అది ఖచ్చితంగా దేవుడు ఇచ్చినట్టే, దేవుడి అధికారం అది.
దాన్ని మనం కాదంటానికే లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద వీళ్ళు తిరుగుబడి చేశారంటే మోషే అహరోనుల మీద కాదు, ఎవరి మీద? దేవుని మీద తిరుగుబడి చేశారు. కోరహు సంబంధమైన ఆత్మ అది ఇప్పటికే ఉంది. అది ఎవరి ఆత్మ అంటే సాతాను ఆత్మ. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తిరుగుబాటు చేసే ఆత్మ ఎవరాత్మ? సాతాను ఆత్మ. ఈ సృష్టిలో దేవుడు ఇద్దరికి చాలా బెటర్ లైఫ్ ఇచ్చాడు. ఆ ఇద్దరు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. మీకు ఆ ఇద్దరు కూడా తెలుసు. మొట్టమొదటి ఎవరంటే సాతాను. సాతాన్ని దేవుడు ఎంత హెచ్చించాడంటే, అంటే లూసిఫర్గా ఉన్నప్పుడు దేవుడు సాతాన్ని ఎంత హెచ్చించాడంటే, యెహెజ్కేలులో ఒక మాట ఉంటుంది, చూద్దాం చూడండి. 28వ అధ్యాయం 11వ వచనం నుంచండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, సులిమానిరాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. చాలండి. అలా ఎలా అలంకరించాడండి లూసిఫర్ని దేవుడు. అసలు ఎన్ని రత్నాలు ఉన్నాయి అక్కడ. మరకతము, గోమేదకము, మాణిక్యము, బంగారంతో ఇంత అలంకరించినప్పుడు అతను నియమింపబడిన దినమున అతనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించేవాళ్ళు. కానీ దేవుడు తర్వాత ఆ స్థాయిని ఎవరికి ఇచ్చారు? దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. ఆడొస్తే ఆడికి పాటలు పాడటం మొత్తం ఇవన్నీ ఎంత హంగామా ఇచ్చాడు. కానీ లూసిఫర్ దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి నొందలేదు. లూసిఫర్ ఏంటి? దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దాంతో ఏమవ్వలేదు. అసలు అంత అలంకారం ఎవరికైనా ఉంటుందా? దేవుడే అలంకరించాడంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనకి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్ల మీద బంగారపు కొట్టు ఇవి ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్లు. హీరోయిన్లు నగలు వేసుకుని మంచిగా పెట్టుకుని అలంకరించుకుంటారు. మనం చూసినప్పుడు ఏమనుకుంటాం? లేడీస్ మీరు ఎక్కువ ఏమనుకుంటారా అంటే, మాకు తెలియదు కానీ హారం బాగుంది, ఆ నెక్లెస్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అనుకుంటాం. ఒక మనిషి అలంకరించిన దాన్ని మీరు ఏం చేస్తారు? ఎంతో పొగుడుతాం. అటువంటిది దేవుడే అలంకరించాడంటే అసలు ఇంకా అది ఎలా ఉంటుంది? అది మన ఊహలకు అందుద్దు, అసలు అందదు. అంతలాగా అలంకరించాడంట సాతాన్ని, లూసిఫర్ని. కానీ ఆ లూసిఫర్ ఏమయ్యాడంట? యెషయా గ్రంథంలో ఈ మాట మీకు తెలిసిన మాట, ఇది కూడా చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 12వ వచనం నుంచి. తేజో నక్షత్రమా, వేకువ చొక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఇక్కడ ఆయన క్వశ్చన్ వేస్తున్నాడు, ఏమని? తేజో నక్షత్రమా, వేకువ చొక్క, ఆకాశం నుంచి నువ్వేమయ్యావో? పడిపోయావు. ఎలా పడిపోయావు? ఎందుకు పడిపోయావు అంటే 13వ వచనంలో ఆన్సర్ చూడండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుతును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనస్సులో అనుకుంటేవి కదా. ఏమనుకున్నాడంట? ఆకాశమునకు ఎక్కిపోయేదంటే ఏంటి? కొంతమంది స్కాలర్స్ చెప్పే మాట ఏంటంటే 7 ఆకాశాలు ఉంటాయంట. ఎన్ని? 7 ఆకాశాలు. మనకు 3 ఆకాశం గురించి తెలుసు. 3 ఆకాశం ఏంటి? పరదైస్ అని పౌలు గారు వెళ్ళొచ్చారంటారు. సాతాను అంటే లూసిఫర్ అప్పుడు 6వ ఆకాశంలో ఉండేవాడు, దేవుడు 7వ ఆకాశంలో ఉండేవాడు. ఇప్పుడు ఈ 6వ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి? 7వ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. దేవుడు కూర్చుండే ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద ఏం చేయాలి? ఆ సింహాసనం మీద కూర్చుని పోవాలి. దేవుడితో నన్ను నేను ఏం చేయాలి? సమానంగా చేసుకోవాలనుకున్నాడు. వెంటనే ఏమైపోయాడు? యేసుక్రీస్తు ప్రభు సువార్తలో ఒక మాట ఏమంటాడంటే, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచితిని అన్నాడు. ఎలా పడ్డాడు? మెరుపు. మీరు ఎప్పుడైనా నైట్ టైం మెరుపులు పడతాను చూసారా? ఎంత ఫాస్ట్గా పడుతుంది అది? అంత స్పీడ్గా పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అంత స్పీడ్గా? తన హృదయంలో ఏమయ్యాడు? గర్వించాడు. ఎందుకు గర్వం వచ్చిందంటే, దేవుడు తనని నియమించిన దాంట్లో ఉండకుండా, తృప్తి చెందకుండా ఇంకా ఏమనుకున్నాడు? హెచ్చించుకున్నాడు. అది సాతాను ఆత్మ.
సాతాను ఆయన తిరుగుబాటు చేయడమే కాదు, ఎవరిని తిరుగుబాటు చేసేలా చేశాడు. మీకు ఇది మనం చదువుకున్న యోధా పత్రికలోనే ఉంటుంది చూడండి ఒకసారి. యోధా రాసిన పత్రిక 6వ వచనం చూడండి, మొదటి అధ్యాయం, అంటే ఒక అధ్యాయం ఉంటుంది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారు. తమ ప్రధానత్వాన్ని ఏం చేయలేకపోయారు, వాళ్ళు నిలుపుకోలేకపోయారు. వాళ్ళ కర్మ ఇంకా అది అంతే. సాతానుడి కర్మే కదా. కర్మ అంటే వాళ్ళు దేవుడు అలంకరించి ఆడు వచ్చినప్పుడు ఆడికి మళ్ళీ మ్యూజిక్ వాయించేవాళ్ళు పెట్టి ఆడిని అంతలా హెచ్చించి, బాబు ఇదిగో నువ్వు ఇలా ఉండు అని పెడితే వాడు తిరుగుబాటు చేయడమే కాకుండా ప్రధానత్వంలో ఉన్న దూతలో ఏం చేశారంటే వాళ్ళు కూడా తిరుగుబాటు చేసేలా చేసి తమ ప్రధానత్వమును నిలుపుకొనక కటిక పాశములతో బంధించబడి చీకట్లో ఏం చేశారు వాళ్ళని, దేవుడు ఏం చేశాడు, వాళ్ళని బంధించి ఉంచాడు. తిరుగుబాటు చేసే ఆత్మ అపవాది ఆత్మ, సాతాను ఆత్మ. మొట్టమొదటిగా ఎవరో సాతానుగాడు. రెండో వ్యక్తి ఎవరో, సింపుల్, ఆదాం. ఎవరు? ఆదాం. ఆదాం లైఫ్ ఆలోచించండి ఒకసారి. ఆదాం లైఫ్ ఫుల్ తోట, పోనీ ఏమన్నా నారు పోసి నీరు కట్టి దుక్కి దున్ని ఎరువేసి నీళ్లు మళ్ళించి ఏమన్నా అంత పని ఏమన్నా ఉందా ఆయనకి? పోనీ ఏమైనా విత్తనాలు వేసి దాంట్లోకి పాదులు కట్టి ఏమన్నా పెద్ద పని ఏమన్నా ఉందా? లేదు. ఏదో కొంచెం ఏమన్నా నీళ్లు పెడితే పెట్టచ్చు. మొత్తం అన్ని రకాల మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ, ఇప్పుడు మనం తినే ఫ్రూట్స్ అన్నీ పెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టి మొత్తం కుళ్ళిపోయి తింటే క్యాన్సర్లు వచ్చే టైపులో మనకు ఉంది. ఇదివరకు యాపిల్కాయ ఎలా తినేవాళ్ళం, మామూలుగా తినేసేవాళ్ళం. ఇప్పుడు చెక్కుని తినాలంటున్నారు. ఇదివరకు ద్రాక్ష పళ్ళు తెస్తే మామూలుగా తినేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఉప్పు నీళ్ళలో నానబెట్టండి, ఐఎస్ కడగండి, ఈఎస్ కడగండి, ఇంత కర్మ వచ్చింది. కానీ ఆదాం అలాగ ఉందా? లేదు. వండర్ఫుల్ గార్డెన్ ఇచ్చాడు, వండర్ఫుల్ వైఫ్ని ఇచ్చాడు, ప్రపంచ సుందర ఆమె. ఎందుకని? ఏ వంక ఎడతగలేదు. మళ్ళీ ఆమెను కూడా ఎవరు తయారు చేశారు? దేవుడే. ఈయన కూడా ఏంటి, జగదేక వీరుళ్ళు అంటాడు, అలాంటి వాడిని తయారు చేశాడు ఆయన. తయారు చేసి, బాబు నీకు నువ్వేం, ఆయన చేసే పని ఏంటి, పిల్లలను గాను. ఏమంటే ఇంతకు మించి బెస్ట్ లైఫ్ ఎవరికన్నా ఉంటుందా? బెస్ట్ లైఫ్. మనల్ని అలా పిలిచి, నాకు పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళికెళ్ళిన వాళ్ళు మీరు ఎవరైనా పిలిచి, బాబు ఈ ప్రపంచ సుందరిని నీకు భారీగా ఇస్తున్నాను, ఒక మంచి ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వేం చేయవసరం లేదు, ఉత్తినే అలాగే తిరగటం, నీళ్లు పెడతాం, తినటం, ఇదే నీ పని అంటే మనం ఏం చేస్తామండి? వాళ్ళు ఎగిరి గొంతులేసి ఆ ఉద్యోగం ఇచ్చినోడి మీద కాళ్ళ మీద పడిపోతాం, థ్యాంక్స్ రా బాబు అసలు ఇలాగని. కానీ ఆదాముకి అంత బెస్ట్ లైఫ్ దేవుడు ఇస్తే వాళ్ళు ఏమనుకున్నారు? అపవాది వచ్చి మోసం చేసింది ఏమని, మీరు ఈ పండు తినగానే ఏమైపోతారో దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. అంతే. తినేసింది, వెళ్ళి తినిపించేసింది, అంతే. వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నదంతా ఏమవ్వలేకపోయారు, తృప్తి లేదు, ఇంకా ఎదిగిపోవాలనుకున్నారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏమైపోయారు? పడిపోయారు. వాళ్ళు పడిపోయారు. అసలు మరణమే లేని మానవుడిగా సృష్టించాడు దేవుడు. వాళ్ళు ఏమైపోయారు? పాపం చేసి మరణించారు, చచ్చిపోయారు. ఒకవేళ వాళ్ళ పాపం చేయకుండా ఉంటే స్టిల్ ఇప్పటికీ మనం ఆదాముని అవ్వని చూస్తాం తెలుసా. ఈ 2000 ఎన్నో సంవత్సరం ఉండేది, 24 కదా, 2024లో కూడా ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడొద్దాం కావాలంటే. ఎందుకని? వాళ్ళు బతికే ఉంటారు, మరణం లేదుగా. కానీ ఏమైంది? దేవుడిచ్చిన దాంతో తృప్తి లేదు. ఏం లేదు? తృప్తి లేదు. ఇంకా ఏదో అయిపోవాలి, ఇంకా ఏదో చేసేసుకోవాలి, ఇంకా హెచ్చింపబడాలనుకున్నారు, తిరుగుబాటు చేశారు. ఏమయ్యారు? పడిపోయారు. తిరుగుబాటు చేసే ఆత్మ సాతాను ఆత్మ. కోరహు, దాతాను, అభిరాము వాళ్ళందరిలో కూడా ఏమాత్మది? తిరుగుబాటు చేసే ఆత్మ. అది చాలా డేంజర్. అది చాలా ఏంటి? డేంజర్. అందుకే మనం ఎప్పుడు ఏం చేయాలి? నేల మట్టుకు తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది, మీకు తీయాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి. ఏంటా మనస్సు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి సిలువ మరణం పొందినందుగా దాన్ని ఏం చేశాడు? తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందాడు. ఆయన ఏం చేశాడు? అంతగా తగ్గించుకున్నాడు. కానీ అపవాది ఏం చేశాడు? ఎంతో బాగా అలంకరించాడు, ఎంతో బాగా దేవుడు ఇచ్చేసాడు, కానీ హెచ్చించుకున్నాడు, పడిపోయాడు. ఆదాం కూడా ఏంటి? పడిపోయాడు. మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో తగ్గించుకోవాలి.
పౌలు కూడా ఆయన బోధిస్తున్నప్పుడు తిమోతికి రాసిన పత్రికలో ఒక ఆయన గురించి చెప్తే ఏమంటాడంటే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:14, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసును, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. చాలండి. పౌలు ఎలాంటోడండి? పౌలు ఎంత గొప్పోడు? అటువంటి పౌల్ని ఏం చేశాడంట? ఎదిరించి, అతని మాటలు ఎదిరించి తిరుగుబాటు చేశాడు. తిమోతితో చెప్తున్నాడు, తిమోతి అతని విషయమే నువ్వేమైండో జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. వాళ్ళ ఏ ఆత్మ పని చేస్తుంది? అపవాది ఆత్మ పని చేస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకి ప్రియమైన శిష్యుడు ఇంకొక ఆయన ఉన్నాడు 12 మందిలో. 12 మందిలో ఆయన ప్రియమైన శిష్యుడు ఎవరు? యోహాను. యోహాను కూడా చూడండి, యోహాను రాసిన 3వ పత్రికలో 9వ వచనం నుంచి, నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలు వదరచు, అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ప్రియుడ, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఇందాక మనం దేవదూతల గురించి చూసాం, పక్కనే ఉంది అది. వాళ్ళ ప్రధానత్వాన్ని ఏం చేయలేకపోయారు? నిలుపుకోలేకపోయారు. ఇక్కడ ఈ పక్కన చూస్తే ఎవరో ఈ దెయోత్రెఫే ప్రధానత్వాన్ని ఏం చేస్తున్నాడో కోరుతున్నాడు. ప్రధానత్వాన్ని కోరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియ శిష్యుడైన యోహాన్ని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా, వాడు ఎవరి సంబంధి అంట? దుష్టుని సంబంధి. కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు, వాడికి దేవుడు అంటే తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, తిరుగుబాటు చేసే ఆత్మ అది ఎవరాత్మ? సాతానాత్మ. నువ్వు ఒకవేళ ఒక చర్చికి వెళ్తున్నావు, అక్కడ కట్టుబడి ఉన్నావు, ఒకవేళ నీకు నచ్చలేదంటే ఏం చెయ్యి? వెళ్ళిపో, తప్పేం లేదు. ఏం చెయ్యి? వెళ్ళిపో, తప్పేం లేదు. కానీ ఆ సంఘ అధికారాన్ని ఎదిరించి సంఘాన్ని చీల్చొద్దు. సంఘాన్ని ఏం చేయొద్దు? చీల్చొద్దు. జాక్మోన్ గారు ఒకసారి ఇదే చెప్పారు. ఆయన కూడా భక్త్ సింగర్ సహవాసంలోనే ఉండేవాడు. ఆయన కొన్నాళ్ళకి ఆయన్ని గురించి ఎవరో కొన్ని చెడ్డమాటలు చెప్పారు భక్త్ సింగర్కి. భక్త్ సింగర్ అప్పటి నుంచి ఈయన ఏం చేశారు? పక్కన పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా దేవుడు చెప్పాడు వచ్చేయమన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశారు? అక్కడి నుంచి వచ్చేసారు. కానీ అక్కడ వాళ్ళని ఎవరిని ఏం చేయలేదు? డిస్టర్బ్ చేయలేదు. స్టిల్ ఇప్పటికే ఆయన చెప్పేది అదే, మీరు ఎక్కడైనా ఒక సంఘంలోకి వెళ్తే మీకు అక్కడ నచ్చకపోతే మీరు ఏం చేయండి? వచ్చేయండి. కానీ మిగిలిన సంఘాన్ని ఏం చేయొద్దు? చీల్చొద్దు. మనకి మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను దగ్గరికి 2 వేశ్యలు ఒక బాబుని తీసుకొస్తారు. ఇద్దరికి పిల్లలు పుడతారు. ఒక ఆమె నిద్దట్లో ఒక పిల్లడి మీద పడటం వల్ల పిల్లడు చనిపోతాడు. ఒకడే బ్రతికితే ఆవిడ ఏం చేస్తుంది? బిడ్డను మార్చేద్ది. సొలొమోను దగ్గరికి తీసుకొస్తే సొలొమోను ఏమంటాడు? ఒక ఖడ్గాన్ని తీసుకురండి, బిడ్డను ఏం చేద్దాం? 2 ముక్కలు చేద్దాం, చెరుకు మొక్క తీసుకోండి అంటాడు. ఆ దొంగ తల్లి ఏమంటది? చేసేయమంటది. అసలు తల్లి ఏమంటది? అక్కడ మాట ఉంటుందండి, భలే ఉంటుంది. ఆమె కడుపులో పేగులు తరిగిపోయినదే. కడుపులో పేగులు ఏమైనాయి అంట? తరుక్కుపోయి ఆ సొంత తల్లి ఏమందంటే, వద్దు బిడ్డ సావకూడదు, ఆ బిడ్డను ఏం చేయండి? ఆమెకే ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు సొలొమోను ఏమన్నాడు? నిజమైన తల్లి ఎవరు? ఈమె. నీకు నిజంగా అటువంటి తల్లి హృదయం ఉంటే కనుక సంఘాన్ని చీల్చవు. ఈరోజు సంఘాన్ని చీల్చేవాళ్ళు ఏంటి? నిజమైన తల్లులు కాదు. నిజమైన తల్లి ఏమనుకుంటుంది? అలా బ్రతికి ఉండాలనుకుంటుంది. అది ఏమైనా మనకు అనవసరం. ఏమైనా మనకు అనవసరం. మనకు నచ్చలేదా మనం వచ్చేద్దాం. మనకు అక్కడ వాక్యం నచ్చలేదా? పాస్టర్ గారు ఇంకెప్పుడు డబ్బుల గురించే బోధిస్తున్నాడా? ఇంకెప్పుడు వాక్యం చెప్పకుండా మా ఆవిడ ఎలాగా, పిల్లలు ఎలాగా, ఈ సోదేనా? దానివల్ల మనకి ఆ సంఘం వల్ల ఏ ఆత్మీయ అభివృద్ధి లేదా? ఏ ఫలం లేదా? ఒక నిర్జీవంగా ఉందా? యేసుక్రీస్తు ప్రభువులాగా మనం అమలేకపోతున్నామా అన్నప్పుడు ఏం చేయొచ్చు? మనం వచ్చేయచ్చు. మిగిలిన వాళ్ళు మాత్రం మనం ఏం చేయొద్దు? కదపకూడదు. అది మనకు సంబంధం లేదు. అది మనకు సంబంధం లేదు. ఇదివరకు మేము కూడా కొన్ని అసలు పరిచయం రాకముందు నేను ఇంటర్ డిగ్రీ టైంలో చదువుకునేటప్పుడు మేము కొన్ని చర్చికి వెళ్ళాం. అక్కడ వాక్యం నచ్చేది కాదు. మేము ఆ చర్చ నుంచి వచ్చి వేరే ఒక వాక్యం బాగున్న చర్చికి వెళ్ళేవాళ్ళం. అంతేగాని అంతకు ముందు చర్చికి వెళ్ళిన చోట అక్కడ వాక్యం బాగుంటుంది మీరు అందరూ వచ్చేయండి, అది మనకు అనవసరం అండి.
మన పని ఏంటో మనం చూసుకుందాం, దేవుడు మనకేం చెప్పాడో అది చేద్దాం. మేము అప్పుడు ఇక్కడ కాలువదలు ఎల్ఈఎఫ్ చర్చ్ ఉండేది, ప్రసాద్ గారని. ఆ ప్రసాద్ పాస్టర్ గారు చాలా బాగా చెప్పేవారు వాక్యం. మేము వెళ్ళేవాళ్ళం, కానీ మిగిలిన వాళ్ళం మేము ఇంతకుముందు వేరే చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం మాట్లాడి మీరు అందరూ వచ్చిండి అన్న విషయం ఏంటి చెప్పలేదు. అది మాకేంటి సంబంధం లేని విషయం. కాబట్టి నీకు అక్కడ నచ్చకపోతే వెళ్ళిపో, కానీ అక్కడ ఏం చేయొద్దు, ఎదిరించొద్దు, తిరుగుబాటు చేయొద్దు, గొడవ గందరగోళాన్ని సృష్టించొద్దు. ఈరోజు చాలా చర్చలు ఏమవుతున్నాయి, విడిపోతున్నాయి. ఎందుకు విడిపోతున్నాయి? కారణం ఇదే. వారిలో ఏం ఆత్మ పనిచేస్తుంది? తిరుగుబాటు ఆత్మ. భక్త్ సింగ్ గారు లాంటి గొప్ప దైవజనుడు స్థాపించిన హెబ్రోను ఈరోజు అలా అవడానికి కారణం ఏంటి? ఈ కోరహ ఆత్మ అక్కడ పనిచేస్తుంది. కొంతమందిలో ఏం పనిచేస్తుంది? కోరహలో పనిచేసిన ఆత్మే అక్కడ పనిచేస్తుంది. వాళ్ళ సంఘాలను ఏం చేస్తున్నారు? విడగొడుతున్నారు. నీకు అంతగా దమ్ముంటే ఏం చెయ్యి, నువ్వు వదిలేసి వచ్చాయి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండు. దేవుడు సంఘంలో మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిలో తృప్తి కలిగి ఉంటే చాలు మనకి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని చేస్తే ఆ పనికి తగ్గ ఫలం దేవుడే ఇస్తాడు మనకి. మరలా ఇంకో విషయం, దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరండి. దేవుడు మీకు ఏదన్నా ఇద్దామని అనుకున్నాడు ఒక పని, దాన్ని ఎవరు ఆపలేరు. మొన్న పాస్టర్ గారు, నేను ఒక తమ్ముడిని వెనకాల పెట్టుకుని తిప్పివాడిని, ఆ తమ్ముడే తర్వాత నాకు ఏం చేశాడు, ఎంతో ద్రోహం చేసి నా పరిచయం అంతా పాడు చేసేసాడు, నన్ను పిలవాల్సిన చోట మీటింగ్లు కూడా పిలవట్లేదు, నన్ను మా యూనివర్సిటీలో ఏం చేశారు, పంపేశారని ఎంతో గగ్గోలు పెడుతున్నాడు. దేవుడు నీకు నిజంగా ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఎవడైనా ఆపగలడండి? దేవుడు నీకు ద్వారం తెరిచాడు అనుకో, ఎవడో మూయలేడు. దేవుడే మూసేసాడు అనుకో, ఎవడో తెరవలేడు. దేవుడు నీకు పరిచయం ఇవ్వాలనుకున్నా, ఒక తలాంత ఇవ్వాలనుకున్నా, ఒక పనిలో నిన్ను పాలుభాగస్తుడు చేయాలనుకున్నా దేవుడు అనుకుంటే ఎవరో దాన్ని ఏం చేయలేరు, ఆపలేరు. ఒకవేళ ఆపాలని ప్రయత్నిస్తే వాళ్ళ ఎవరికి విరోధంగా పోరాడుతున్నట్టు? దేవునికి విరోధంగా పోరాడుతున్నట్టు. చాలా చర్చిల్లో ఏంటి గొడవలో? చర్చిల్లో నేను మొన్న ఒకసారి పడుకుని కొన్ని నెలల క్రితం ఎప్పుడు పడుకుని ఆలోచించుకుంటే అనిపించింది, చర్చిల్లో బాగా ఎక్కువ గొడవలు అవడానికి ఒక వస్తువు కారణమైంది. ఆ వస్తువు వల్ల సంఘాలు ఇడిపోయినాయి. చర్చిలో సభ్యులే చెత్త కొట్టేసుకున్నారు, పాస్టర్లు కూడా కొట్టేసుకున్నారు. ఏంటో వస్తువు చెప్పండి? మైకు. ఇదే సాధారణ కంటే ఎక్కువ గొడవలు పెట్టింది సంఘంలో ఏంటి? ఈ మైకు. ఎందుకని? మైకు లేనప్పుడు ఏ గొడవలో లేవండి. ఇలాగా అందరూ కలిసి కూర్చుని ఏం చేసేవారు, పాట పాడేసేవారు, ఎవరో ఒకళ్ళు వచ్చి వాక్యం చెప్పేసేవారు, అంతా సజావుగా సాగిపోయేది, అందరూ కలిసిమెలిసి ఉండేవారు. మైకు ఎప్పుడైతే వచ్చిందో చాలా గొడవలు పెట్టేసింది ఈ మైకు. దేనికి? చాలా చర్చలు విడపోవడానికి కోరహ ఆత్మ పనిచేస్తుంది. ఏమంటారు వాళ్ళు? మాకు పాట ఇవ్వలేదండి. అక్కడ కూర్చునేది పాడేది పాట కదండి, నాకు అర్థంగా అడుగుతున్నాను. అక్కడ కుర్చీలో కానీ ఇక్కడ కింద కూర్చుని పాడే పాట కదా, అది దేవుడు ఎండా? ఇక్కడి నుంచి పాడితేనే డైరెక్ట్. ఇప్పుడు ముస్లింలు చూడండి, పొద్దున్నే మసీదులో పెద్ద సౌండ్ పెడతారు, అల్లాహు అక్బర్ అని మొదలెడతారు. నేను ఒకళ్ళని అడిగాను, ఏంటంటే అలా గట్టిగా అరబిక్లో అరిస్తే దేవుడి దగ్గరికి వెళ్తుందంట. వాళ్ళు ఎందులో ప్రార్థన చేయాలి? ఏ భాషలో? అరబిక్లోనే. మామూలు తెలుగులో చెప్తే ఎండవు, అది వేరే విషయం, అది పక్కన పెట్టిన. అలాగ పాట అన్నదే ఇక్కడికి వచ్చి ఈ మైకుల నుంచి పాడితేనే దేవుడిని ఆరాధించినట్ట. ఇంకొంతమంది ఏంటి, మాకు వాక్యం లేదు. కొంతమంది కొన్ని పల్లెటూరులు ఎక్కువ ఉంటాయండి, ఇలాగ సిటీల్లో కూడా ఉంటాయనుకోండి, పల్లెటూరులో ఎక్కువ గమ్మున బయటపడతాయి. మాకేమో లేదు, ప్రార్థన ఇవ్వలేదు పాస్టర్ గారు ఏమో లేదంట, ప్రార్థన ఇవ్వలేదంట. పాస్టర్ గారు ప్రార్థన ఇవ్వకపోతే చేయలేము ఇంకా ప్రార్థన? నోరు మూసిపోద్దా? పాస్టర్ గారు ఇస్తేనే ప్రార్థన చేయలేవు నువ్వు, లేకపోతే చేయలేవు ఇంకా? చేయొచ్చు కదా. చాలా గొడవలు ఏంటంటే ఇది కోరహ ఆత్మ, ఇది తిరుగుబాటు చేసే ఆత్మ. ఇప్పుడు అక్కడ నుండి ఇప్పుడు సపోజ్ మనం మంగళవారం ఉందండి, ఇలాగా మగవాళ్ళు ముగ్గురు చేస్తారు, ఆడవాళ్ళు ముగ్గురు చేస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఇప్పుడు వాళ్ళు విడిగా వాళ్ళ అంతరాలు చేసుకోలేరా? దేవుడు ఎవరిని ప్రేరేపించి వాళ్ళు చేస్తారు కదా. కొంతమంది క్రిస్మస్ రాగానే వాళ్ళ పిల్లలకి ఏం చేయాలి, స్పెషల్ సాంగ్ ఇవ్వాలి, డ్యాన్స్లో మధ్యలో నిలబెట్టలేదని గొడవ, స్కిట్లో ఓ క్యారెక్టర్ ఇవ్వాలి. ఇవన్నీ గొడవలే. మీరు నవ్వుతున్నారంటే మీకు తెలిసి ఇవన్నీ తెలియకుండా ఏముంటాయి మనకి. ప్రతి చర్చలో ఏంటి, పాస్టర్ గారి మీద ఏంటి గొడవలే. ఒకళ్ళు గబుక్కుని ఏమైనా ఒక మొక్క ఎక్కువ పడితే పాస్టర్ గారికి వాళ్ళంటే ఏంటి చాలా ఇష్టం. ఇది కొంతమంది పాస్టర్ గారిలో కూడా తప్పు ఉందండి. మొన్న ఒక ఆయన వచ్చి అదే చెప్తున్నాడు,
ఆ, ఎక్కువ కానుకిచ్చేవాళ్ళు ఎవరో తెలుస్తుంది, వాళ్ళకి ఎక్కువసేపు ప్రార్థన చేస్తారంట. తక్కువ కానుకిచ్చేవాళ్ళకి ఏంటి, తక్కువ ప్రార్థన. ఈ ఎక్కువ ప్రార్థనలో తక్కువ ప్రార్థనలు ఏంటండి? ప్రార్థన ప్రార్థనే కదా. మరి నిజంగా పాస్టర్ గారు కూడా వాళ్ళు చేయడం తప్పే కదా. నేను ఎందుకే నా చేతికి ఎవరే ఇవ్వకుండా బాబు అంటే నా మనసులో లేదు, కానీ ఏంటి వద్దు, అది అక్కడ డబ్బా ఉంది, ఆ డబ్బాలో వేసుకోండి అంతే. ఎవరు చూసుకుంటారు? దేవుడు నువ్వు చూసుకో, మధ్యలో నేనెందుకు? దేవుడికి నరులకు మధ్యవర్తి ఎవరు? యేసుప్రభు. మధ్యలో పాస్టర్ ఎందుకు? అవసరం లేదు కదా. కాబట్టి ఇలా తిరుగుబాటు చేసే ఆత్మ అంతా ఎవరిదంటే కోరహ ఆత్మ. మరలా చెప్తున్నాను, దేవుడు నీకు ఏదైనా ఒకటి ఇవ్వాలని ఫిక్స్ అయితే దాన్ని ఎవడో ఆపలేడు, ఎవడో ఆపలేడు. ఇంకా దేవుడు నీకు ఏదైనా పరిచయం ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, ఆపలేడు. దేవుడు నీకు పాట పాడే తలాంతి ఇచ్చాడు అనుకోండి, పాస్టర్ ఆపేసినా దేవుడు ఉన్నాడుగా నీతోటి. ఇక్కడ కాకపోతే ఏంటి, ఇంకా పెద్ద వేదిక ఇస్తాడు దేవుడు. ఇక్కడ ఈ తాడేపల్లిగూడెం కాకపోతే ఏదో ఇంకో పెద్ద చోట నీకు ఇవ్వచ్చు. మన పని ఏంటంటే ప్రతి విషయంలో మనల్ని మనం ఏం చేసుకోవటం, తగ్గించుకుని ఉంటామే. మనల్ని మనం ఏం చేసుకోవాలి? మాకు పాస్టర్ గారు ఇవ్వలేదు, మా చర్చిలో అది, ఇదంతా నాన్ సెన్స్. ఇది మీకు విషయం చెప్పినా ఇవ్వకపోవడమే మంచిది. దేవుడు ఇచ్చాడు అనుకోండి, మహిమ ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తాయి. ఇది నాకు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు, గొడవ లేదు. కాబట్టి వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా ఆయన కూడా వెళ్ళేటప్పుడు మధ్యలో వాళ్ళకు డిస్కషన్ వస్తుంది. యేసు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాడు, మధ్యలో డిస్కషన్ చేసుకున్నారు కదా దేని గురించి అబ్బాయి అంటాడు. ఎవరో మాట్లాడరు. ఏంటి వాళ్ళ డిస్కషన్ చెప్పండి? అది కాదండి, తర్వాత కూడా ఇంకో డిస్కషన్ ఉంటుంది. మళ్ళీ ఎవడ గొప్పవాడు. అన్ని జనుల్లో ఏం చేస్తారో అధికారాలు ఉంటాయి, ప్రభుత్వం చేస్తారు. కానీ మీలో అలాగొద్దు. యేసు ప్రభు క్లియర్గా మనకు మత్తయి సువార్తలు ఇక్కడే చెప్పేశాడు. ఏమని? చర్చిలో పాలిటిక్స్ వద్దు. చర్చిలో ఏమొద్దు? పాలిటిక్స్ వద్దు. చాలా చోట్ల ఇంకో గొడవ ఏంటంటే సంఘ పెద్దల గొడవ. కొన్ని చర్చిలు ఏం చేస్తారంటే సంఘ పెద్దలను చేస్తారు. చాలా చర్చిల్లో సంఘ పెద్దల్ని దేన్ని బట్టి చేస్తారంటే వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న గవర్నమెంట్ ఉద్యోగాలను బట్టి, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి వీళ్ళే సంఘ పెద్దలు ఉంటారు. కొన్ని చర్చలు, అన్నీ నేను అంటలో కొన్ని నేను అందుకే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. దేన్ని బట్టి? డబ్బును బట్టి, వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి. ఇంకా దరిద్రమైన అతి దరిద్రమైన విషయం ఏంటంటే వాళ్ళ కులాన్ని బట్టి ఏం చేస్తారు? సంఘ పెద్దలు. ఎక్కడైతే ఈ సంఘ పెద్దలు మామూలుగా వాక్యం ఏం చెప్తుందంటే సంఘంలో పెద్దలు ఎంతమంది ఉండాలి? 2 లేదా 3. ఎప్పుడైతే ఈ సంఖ్య పెరిగిపోయిందో కొన్ని చోట్ల 12 మంది ఉంటారు, కొన్ని చోట్ల 24 మంది. ఎవరు 24 మంది? పరలోకంలో వాళ్ళు. ఇక్కడ పెద్దలు 24 మంది పెద్దలు. అంతమంది పెద్దలు ఉంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పుసుకుద్దండి? వాళ్ళు ఏమన్నా కలుస్తుందా? మామూలుగానే కొట్టుకు సత్తారు. అలాంటిది ఇంతమంది ఉంటే ఎలాగుంటుంది? అది ఎలా ఉంటుందంటే ఓ పాస్టర్ గారు చెప్పారు, ఇంత గ్రెనేడ్ ఉంటుంది కదా, బాంబు, దాన్ని పిన్ని పీకేసి దాని మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు పేలిపోద్దో తెలియదు. ఈ సంఘ పెద్దలు, ఎక్కువ పెద్దలు ఉన్న సంఘాలు ఎలాగ ఉంటాయంటే అది పిన్ని పీకేసిన బాంబులాగా గడగడగడలాడుతూ ఉంటుంది. అది ఎప్పుడొకప్పుడు పేలుతుంది. ఏమవుతారు? కొట్టేసుకుంటారు, చచ్చి 2 ముక్కలు. ఇక్కడ ఒక ఊర్లో అక్కడ ఒకే ఒక్క చర్చ్ ఉండేది. అంతా బాగానే ఉండేదండి, అంతా బాగానే ఉండేది. ఆ పాస్టర్ గారికి అంతగా బైబిల్ తెలియపోయినా కానీ ఉన్న దాంట్లో కొంచెం బాగానే చెప్పేవాడు ఆయన. మిగిలిన వాళ్ళకి కాదు, మంచిగానే చెప్పేవారు. ఎలా తీసుకొచ్చారో కులం కొంపటెట్టారు చర్చిలో. చర్చిలో ఏం పెట్టారు? కులం అనే గొడవ తీసుకొచ్చి ఒక క్యాస్ట్ వాళ్ళలో పక్కకి, ఒక క్యాస్ట్ వాళ్ళలో పక్కకి విడిపోయి ఇంకో క్యాస్ట్ వాళ్ళలో సైడ్ అయిపోయి వేరే చర్చి పెట్టేసుకునేటప్పటికి ఈ పాస్టర్ గారు పాపం నేను బెంగెట్టుకుని చచ్చిపోయాడు. ఎందుకంటే అలా లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది చర్చ్. కానీ ఏమైంది? సడన్గా కులం అనే గొడవ తీసుకొచ్చి ఏం చేశారు? సంఘాన్ని చీల్చారు. కోరహ ఆత్మ అది. కులం అనే దాన్ని సంఘంలోనికి తీసుకొచ్చారంటే అది ఎవరి ఆత్మ? కోరహ ఆత్మ, తిరుగుబాటు చేసే ఆత్మ. మమ్మల్ని పెట్టి దాంట్లో మేమేమీ లేదు, తృప్తి లేదు, మాకు ఇంకేం కావాలి? ఇంకా ఆధిపత్యం కావాలి, అధికారం కావాలి. కొన్ని చోట్ల ఏ పదవి గురించి గొడవ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, మరి ముఖ్యం ఎవరు? ట్రెజరర్. ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? ఇది అమెరికా ప్రెసిడెంట్లే ఫీల్ అవుతారు వీళ్ళు. ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ను కమలా హ్యారిస్ ఎలాగ పోటీ జరుగుతుందో ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిపోయినట్టుగా బిల్డప్. కొన్ని చోట్ల ఇంకా గొడవలు ఏంటంటే కమిటీలో మమ్మల్ని మెంబర్గా పెట్టలేదండి. కమిటీలో ఏం పెట్టలేదు వీళ్ళని? మెంబర్గా పెట్టలేదు. ఏం కమిటీలో, ఏం మెంబర్లో, ఏం ప్రెసిడెంట్లు, ఏం ట్రెజరర్లో, ఏం వైస్ ప్రెసిడెంట్లు, అసలు ఏంటండి ఇవన్నీ?
యేసుప్రభు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు కదా, ఏమని? లోకంలో ప్రభుత్వం చేయడం ఒకళ్ళ మీద ఒకళ్ళ అధికారం కింద ఉంటుంది. మీలో అలా ఉండొద్దు. మీలో ఎవడు ముఖ్యంగా ఉండాలని కోరుకుంటాడో వాడు అందరికీ ఏం చేయండి? పరిచారకుడై ఉండండి. మిమ్మల్ని మీరు ఏం చేయండి? తగ్గించుకోండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వానికి పరాకాష్ఠ ఏంటంటే ఆయన శిష్యుల పాదాలు కడగటమే. అలా నేను ఒకసారి చదివినప్పుడు నేను జీర్ణించుకోలేను. చెప్పాలంటే నాకు అది నచ్చలేనట్టుగా ఉంటుంది. దేవాది దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి వచ్చి అసలు ఎందుకు పనికిరాని మనిషి పాదాలను పట్టుకుని ఏం చేశాడు? కడిగాడు. కడిగి ఏమంటాడంటే, ఇది నేను ఎందుకు చేశాను? మీకు మాదిరిగా ఉండటానికి చేశాను. మీరు కూడా ఏం చేయండి? ఇలా చేయండి. అంటే పాదాలు కడగడం అంటే ఏంటంటే, నీ సహోదరుడి దగ్గర నీ ప్రతి విషయంలో అన్ని విషయాల్లో నిన్ను నువ్వేం చెయ్యి? తగ్గించుకో. అది ఎంత హీనమైన పని అయినా నువ్వేం చెయ్యి. మనుషుల కొరకు చేసినట్టు కాదు, ప్రభువు కొరకు చేసినట్టు చెయ్యి. అప్పుడు నీకు పరలోకంలో ఫలం ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు ఒక ఆయన ఉంటాడు, ఎపఫ్రోదీతు అని. ఎపఫ్రోదీతు గురించి అసలు పౌలు వర్ణన మామూలుగా ఉండదు. నా ప్రియుడు, నా తోడు దూత, యోధుడు, పరిచారకుడు, అసలు మామూలుగా ఇవ్వడు ఇంట్రడక్షను. ఏం పని చేశాడు ఎపఫ్రోదీతు చెప్పండి పౌలుకి అంతలాగా? చెప్పండి సిస్టర్స్, మీరు చెప్పండి. ఎపఫ్రోదీతు అంత గొప్పని ఏం చేశాడు? పౌలు వేరే ఊర్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం అంతా కలిసి పౌలుకు కావాల్సిన బట్టలు, మొత్తానికి ఏ వస్తువులు మొత్తం ఎన్ని కలిపి ఓ పెద్ద మూట కట్టారు. ఆ మూటను నెత్తి మీద ఎట్టుకుని అక్కడి నుంచి ఏం చేశాడు? పౌలు ఎక్కడ అయితే ఉన్నాడో అక్కడ దాకా చాలా భయంకరమైన ప్రయాణం అది. దారి దొంగలు ఉంటారు, వాతావరణం అనుకూలించదు, అది శీతాకాలం అయితే ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి. దానివల్ల అతను ఏమైపోతాడంటే రోగి అయిపోయి చచ్చిపోయి సిద్ధమైపోతాడు ఎపఫ్రోదీతు. ఏం పని అండి అది? పెద్ద మూట కట్టి నెత్తిమే పెట్టి ఈ ఊరి నుంచి ఏం చెయ్యి? ఆ ఊరికి వేరే ఊరికి నడిచి వెళ్తాం. మనలో చేయమండి ఎంతమంది రెడీగా ఉన్నామండి ఆ పని చేయడానికి? కానీ ఎపఫ్రోదీతు ఏం చేశాడు? ఆ పని చేశాడు. తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. బర్నబా కూడా అంతే. అసలు పౌలు ఎక్కడికో వెళ్ళిపోయినోడిని బర్నబా ఏం చేస్తాడు? మరలా యెరూషలేము సంఘానికి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసి, బాబు ఇతను మంచోడే, మారిపోయాడు, ఇదివరకు అట్లా లేడని ఎంతో ప్రోత్సాహపరిచి దగ్గరుండి అన్నీ చూపించి అన్నీ చేపిస్తాడు. కానీ ఒకనొక టైంకి వచ్చేటప్పటికి బర్నబాయే ఒక స్టెప్ ఏమవుతాడు? కిందకి దిగుతాడు. పౌలు ముఖ్య ప్రసంగికుడు అవుతాడు. బర్నబా ఏమైనా కుళ్ళిపోయాడండి మనసులో? లేదు కదా. తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ. మనకి లోకసువార్తలో కూడా అన్న అని ఒక ప్రవక్తే ఉంటుంది. ఆవిడ చేసిన పని ఏంటి చెప్పండి? ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటం, సంఘంలో సేవ చేయటం. అదే ఆవిడ చేసిన పని. ఏమైనా గొప్ప గొప్ప పనులు ఏమైనా చేసింది ఆవిడ? కానీ ఆమె ఏం చేస్తున్నారంటే దేవునికి సేవ చేస్తుంది. అది ఒకవేళ ఓడవడం ఏమవచ్చు, బాత్రూమ్ కడగడం ఏమవచ్చు, చెప్పులు స్టాండ్లో చెప్పులు సరిగ్గా పెట్టడం ఏమవచ్చు, ఏ చిన్న పని అయినా నువ్వు చేసేది ఎవరికే? దేవునికి. కొంతమంది ఏమంటారంటే, చాలామంది పాస్టర్లు కాళ్ళు నొక్కించుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో పనులు చేయించుకుంటారు అంటారు. ఒక రకంగా అది కొంతమందికి అది నచ్చకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే కరెక్ట్ కాదు. కానీ నేను ఒక విషయం ఏం చెప్తానంటే, నన్ను చేయమంటే నేను చేస్తాను. ఇప్పుడు ఎవరైనా పాస్టర్ గారు వచ్చి ఆయన కాళ్ళు నొక్కమంటే నేను నొక్కుతాను. ఆయన కాళ్ళకి ఏమైనా కబ్బురు నుండి రాయమంటే నేను ఏం చేస్తాను? రాస్తాను. నాకేం బాధలేదు, నాకేం నొప్పి లేదు. ఎవరికైనా చిన్న సేవకుడు పెద్ద సేవకుడు లేదు, ఏ పాస్టర్కైనా వచ్చి కాళ్ళు నొక్కమంటే నేను ఏం చేస్తాను? నొక్కుతాను. వాళ్ళ కాళ్ళు కడగమంటే నేను ఏం చేస్తాను? కడుగుతాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే కదా. నేనేం చేస్తున్నాను మీరు కూడా ఏం చేయండి? అదే చేయండి. తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఏముంటుంది చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి, చూడండి మాట, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి. పరిశుద్ధుల పాదములు ఏం చేయటం? కడగటం. అలాగే ఎవరికైనా కానీ ప్రతి విషయంలో మనం తగ్గించుకుని వారికి సేవ చేయటం అన్నది తప్పేం కాదు. కానీ అలాగని కొంతమంది సేవకులు విశ్వాసుల చేత ఊడిగం చేయించుకుంటారు. అది తప్పు. మళ్ళీ చేయటం కరెక్టే, చేయించుకుంటాం కాదు. యేసుప్రభు అదే అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయుటికే వచ్చాడు, చేయించుకుంటానికి రాలేదు. మనం ఎప్పుడు చేయటానికి సిద్ధంగా ఉందాం. మనం ఎప్పుడు ఏం చేద్దాం? చేయటానికి సిద్ధంగా ఉందాం. నేను చిన్నప్పుడు క్రికెట్ చూసేటప్పుడు, క్రికెట్ మహాపిచ్చి. పెద్దదిగా కూడా కాలేజీ టైం వరకు కూడా. ఇంక ప్రభు నమ్ముకున్న తర్వాత మానేశాను. ఎలా మానేసా నాకు తెలియదు.
దేవుడే ఆ పనికిరాని తీగనే కట్ చేసి తీసేసాడు. చిన్నప్పుడు ఒకసారి ఒకనొక టైంలో క్రికెట్ చేస్తుంటే ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటుందంటే అది ఒక యుద్ధం. మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇదివరకు చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ అంటే మన ఇండియాలో ఇంకా చాలామంది చాలా పనులన్నీ ఆపేసి మరి కాలేజీలకు సెలవులు పెట్టి, స్కూళ్ళకి సెలవులు పెట్టి ఇంకా అలాగ చూసే టైపు. ఒకసారి నేను అలా మ్యాచ్ చూస్తూ ఉంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఒక ఆయన బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఎప్పుడో పరిగెడుతున్నప్పుడు ఆయన షూ లేసి ఊడిపోయింది. ఆయన షూ లేసి ఏమైంది? ఊడిపోయింది. ఈలోపు మన ఇండియా బౌలర్ని ఎవరినో పిలిచి ఏమన్నాడంటే ఇలా షూ లేసి ఊడిపోయిందంటే గబగబా మన ఇండియన్ బౌలర్ ఏం చేశాడు? వంగి అతను షూ లేసి కట్టాడు. అది చూసి నాకు కడుపు మండిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన మన మైండ్ సెట్ ఏంటంటే పాకిస్తాన్ అంటే ఎవరో శత్రువులు, ఇంకా అలా నాశనం అయిపోలే అన్న మైండ్ సెట్ మనది. అలాంటిది పాకిస్తాన్ వాడు బ్యాట్స్మెన్కి మన ఇండియా వాడు వెళ్ళి కాలుకి షూ లేసి కడతాడా? అలా ఇదేంటి నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు చాలా కోపం కూడా వచ్చింది. అలాంటి సీన్లు క్రికెట్లో నేను తర్వాత కూడా కొన్ని చూశాను. అప్పుడు నాకు అర్థం కాలేదు. అదే నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారు? నన్ను ఎలా చూస్తారు? వాళ్ళ స్థాయికి నా స్థాయికి ఉన్న తేడా అది. నేను ఎలా చూస్తున్నాను? అరే ఆడి దగ్గరికి వెళ్ళి మనోడేంటి కట్టడం అని చూస్తాను. కానీ వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఒకళ్ళకొకళ్ళ సాయం, ఒకళ్ళకొకళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళ కాళ్ళకి ప్యాడ్లు ఉంటాయి. అతను ఒంగి కట్టుకోలేడు, కూర్చుని కట్టుకోలేడు, ఎలాగ కట్టుకోలేడు. అతనికి ఇంకొకళ్ళు ఏం చేయాలి? సాయం చేయాలి. దాన్ని ఏమంటారంటే స్పోర్టివ్ మైండ్ అంటారు. స్పోర్టివ్ మైండ్ అంటే ఏంటంటే వాళ్ళకి అలాంటిదే ఉండదు. మనం క్రికెట్ చూసినప్పుడు ఆడింక చచ్చిపోవాలి, ఆడింక వేసేయాలి అన్న ఫీలింగ్లో చూస్తాం. క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు. ఒకళ్ళు ఏం చేసుకుంటారు? పార్టీలు చేసుకుంటారు. వాళ్ళు ఓడిపోయినా వీళ్ళు ఓడిపోయినా నైట్కి ఏంటి వాళ్ళకే పార్టీ ఉంటుంది, కలిసిపోద్ది. అది వేరే విషయం, పక్కన పెట్టండి. మనం కూడా ఏంటంటే ఎవరికైనా కానీ మనం వంగి సేవ చేయడం అన్న దాంట్లో మనం ఎలా ఉండాలంటే రెడీగా ఉండాలి. అది ఒకసారి మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. దేవుడు నమ్ముకున్న తర్వాతే కొన్ని సంవత్సరాల క్రితం. డాడీతో పాటు జైల్లో ఉన్న వ్యక్తి. డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. అన్నయ్యని వదలడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయన షూ వేసుకొచ్చాడు మా ఇంటికి. షూ వేసుకొస్తే మాట్లాడాడు, కూర్చున్నాడు. వెళ్ళిపోయే ముందు షూ వేసుకుంటుంటే వేసుకోలేకపోయి కింద లేసేలాగే కట్టుకోలేకపోతున్నాడు. నేను వెంటనే ఏమనంటే నేను కడతాను ఉండండి అన్నాను. ఆయన వెంటనే ఆశ్చర్యపోయాడు. అయ్య బాబు అదేంటి, ఏమైందండి? షూ వేసి కడతాను అంతే కదా అన్న. అంటే నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ క్రికెట్ నుంచి ఏం రాలేదు. క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి క్రికెట్ నుంచి వచ్చిందని కూడా, క్రికెట్ నుంచి రాలా. అలా కట్టడంలో కూడా తప్పేం లేదు. అలా మనం వంగి ఇంకొకళ్ళకి పరిచయం చేయడం అన్నది ఏంటి? దేవుడు మనకిచ్చిన బాధ్యత, మనకిచ్చిన ఘనత అది. నువ్వేదో వంగి ఒకళ్ళ కాళ్ళు పట్టుకున్నంత మాత్రం నీకేం లేదు. కాళ్ళకి మొక్కమని చెప్పట్లేదు నేను. ఇప్పుడు కొంతమంది దేవుడిని లేనివారు, దేవుడిని నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? వాడు కాళ్ళు పట్టుకుంటాం, ఇలా పెట్టుకుంటాం, ఆశీర్వాదం అనుకుంటారు. అదేముండదు, బూడిద. నేను చెప్పేది అది కాదు. ప్రభు పాదాలు ఏం చేయమన్నారు? కడగండి. అంటే మీరు ఎంత మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో ఏం చేయండి? అంత తగ్గించుకోండి. మీరు ఏమవుతారు? హెచ్చింపబడతారు. మళ్ళీ హెచ్చింపబడాలని తగ్గించుకోవద్దే. హెచ్చింపబడాలని తగ్గించుకుంటే అదేంటి? తగ్గింపు కాదు. కాబట్టి తిరుగుబాటు చేయటమా తగ్గించుకుంటామా అన్నది మన చేతిలోనే ఉంది. తిరుగుబాటు చేయటమా తగ్గించుకుంటా. నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకున్నావో నువ్వు తిరుగుబాటు చేయలేవు. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావనుకో, నువ్వేం అరవగలవు? చచ్చిన శవాన్ని మనం వెళ్ళి ఎంత తండ్రిని అది లెగుతుందా? లేకదు. యేసుక్రీస్తు ప్రభు అది అంటాడు, మీ సిలువెత్తుకుని మిమ్మల్ని మీరు ఏం చేయండి? ఉపేక్షించుకుని నన్ను వెంబడించండి. నన్ను ఏం చేయండి? నన్ను వెంబడించండి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో కూడా చెప్తాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మనకు అక్కడ దాకే వచ్చు. కిందే ఉంటుంది వాక్యం, నా కాడి ఎత్తుకొనుడి, నా భారము తేలికగాను సులువుగాను ఉంటుంది. కాబట్టి ఆయన కాడి ఎత్తుకుందాం. ఏంటి? నేను దీన మనసు గలవాడును సాత్వికుడు అంటాడు. ఆయన దగ్గర నుంచి ఏంటి ఆ కాడంటే దీన మనస్సు, సాత్వికం. ఎప్పుడైతే మనం దీనులమే మనల్ని మనం తగ్గించుకున్నామో మనం పడిపోం. ఎందుకని? ఆల్రెడీ నేల మీద ఉన్నాగా. నేల మీద ఉన్నవాడిని ఎవడైనా కిందకు తోయగలడా? తోయలేడు. ఎవరైనా వచ్చి పొగుండా నువ్వేం చేయలేవు, లేగలేవు. ఎందుకని? నువ్వు ఆల్రెడీ నేల మీద ఉన్నావు. ఎమికార్ మైకిల్ చెప్పే మాట ఇది. ఎమికార్ మైకిల్ అంటది, నువ్వు నేల మీద ఉన్నావు అనుకో, ఎవరు వచ్చి పొగుండా నువ్వేం చేయలేవు,
లేకో, ఎందుకని నువ్వు కిందే ఉన్నావు. ఒకవేళ ఎవరు వచ్చి నిన్ను తోసేసినా పడవు, ఎందుకని ఆల్రెడీ నువ్వు నేల మీదే ఉన్నావు కాబట్టి. కాబట్టి వాక్యం చెప్తుంది, నిన్ను నువ్వు అన్ని విషయాల్లో ఏం చేయనువు, తగ్గించుకో తగ్గించుకో. ఒకవేళ నీకు నచ్చలేదా వదిలేయి, లేదు మిగిలిన విషయాన్ని దేవుడికి ఏం చేయి, అప్పగించు. దేవుడు నీకు ఇచ్చేదాన్ని ఎవరు ఏం చేయలేరు, తీయలేరు. వన్స్ దేవుడు నీకు ఇద్దాం అనుకుంటే దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికే లేదు. కాబట్టి వాక్యం చెప్తుంది, కోరహు తిరస్కారం చేసి ఏమయ్యాడంట, నశించిపోయారు. కోరహు ఎలా నశించిపోయారు, భూమి నోరు తెరిచి ఏం చేసింది, వాళ్ళందరినీ మింగేసింది. కోరహు, దాతాను, అభిరాముతో పాటు ఇంకొక ఆయన ఎవరున్నారు, ఓను. అక్కడ తర్వాత మనం చూస్తే ఓను కనబడ్డావు. చనిపోయిన వాళ్ళు ఎవరంటారు, కోరహు, దాతాను, అభిరామే ఉంటాడు. ఓను లేడు. ఓను ఏమయ్యాడు చెప్పండి, ఓను ఏమయ్యాడు? ఇక్కడ ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 26వ వచనం తీసుకున్నారా? అతడు అంటే మోషే, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో నేను చాలండి. ఏమంటున్నారు? వారి పాపంలో మీరేమవద్దు, పాలువారండి. ఒకవేళ ఈ సీన్లో అవ్వచ్చు, లేకపోతే ముందు జరిగిన రోజులు అవ్వచ్చు. ఓను ఒకవేళ ఇంటికి వెళ్ళి ఆలోచించుకుండొచ్చు, లేకపోతే అతను వచ్చి ఎవరైనా ఏమైనా ఉండొచ్చు, గద్దించి ఉండొచ్చు. వెంటనే అతను ఏమయ్యాడు, తగ్గిపోయాడు, తప్పించేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఓనే తప్పించుకుంటాం కాదు, ఇంకెవరు తప్పించుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? కోరహ కుమారులు కీర్తనలు రాశారు కదా. వాళ్ళు ఏమంటారు, దేవుని గుడారం దగ్గర నివసించడం మాకేంటి ఎంతో ధన్యత, ఆనందం. మా శరీరం, మా హృదయం, మా ప్రాణం ఆనందంతో ఏం చేస్తుంది, కేకలు వేస్తుంది. కాబట్టి వాళ్ళని తగ్గించుకుని ఎప్పుడైతే దూరం అయిపోయారో, పరుల పాపములో పాలివాడై ఉండకము. తిమోతితోటి పౌలు కూడా చెప్తాడు, పరుల పాపంలో నువ్వేమవద్దు, పాలువాడై ఉండొద్దు. ఒకవేళ సంఘంలో అంటే ఇక్కడని కాదు, కొన్ని చోట్ల ఏంటంటే ఒక రెచ్చగొట్టి తిరుగుబాటు చేసే ఇదిగా చేస్తారో, వాళ్ళతో ఏమవద్దు, కలవద్దు. వాళ్ళ గొడవ ఎవరు చూసుకుంటారో, దేవుడే చూసుకుంటాడు. మన పని మనం చూసుకుంటాం మంచిది. వాక్యం చెప్తుంది చూడండి. ఒక 3 మాటలు చూపించి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. చాలండి. మీకు పైవారై ఉండి మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారో వారిని ఏం చేయండి, మిక్కిలి ఘనముగా ఎంచండి. ప్రేమతో వారిని ఏం చేయండి, ప్రేమగా ఉండండి వారితోటి. మొన్న ఒక ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మాటలకి నాకు భలే నవ్వు వచ్చింది. పాస్టర్లు ఏం చేస్తారండి, అక్కడ నుంచి ఏం చేస్తారో ఈ మాటలు చెప్తారు, అదే చేస్తారు కదా అంటున్నారు. దేవుడు మరి అదే చేయమన్నాడు, ఇంకేం చేయాలి మరి? బిల్డింగ్ ఎక్కి దూకేళ్ళండి. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో ఒక మాట చూడండి, ఇది ఒకసారి 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిన హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకునండి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగయుందుమని చెప్పారు. ఇది మీకు తెలిసిందే. గొడవ వచ్చింది భోజనాల్లో, వచ్చి చెప్పారు అపోస్తులకి. అపోస్తులు ఏమంటున్నారు, మీలో ఆత్మతో జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఒక 7 ఏం చేయండి, నిలబెట్టుకోండి. మరి మేమేం చేస్తాం, ఉంది కదా మాట 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగయుందుము. సేవకులుగా మా బాధ్యత ఏంటి, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, లేదా సువార్త చెప్పడం. ఇదే పని, దేవుడిచ్చిన పని ఇదే. తిమోతితోటి పౌలు కూడా ఇదే చెప్తాడు. చూడండి ఒకసారి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచండి. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. చాలండి. ఏమంటున్నాడు తిమోతితోటి? చదువు, హెచ్చరించు, బోధించు, ఇందులో ఏం చెయ్యి, జాగ్రత్తగా ఉండు. సేవకులకు చేసే పని ఏంటి, ప్రార్థించడం, వాక్యం బోధించడం, హెచ్చరించడం, చదువుకుంటాం, ఇదే పని. ఇప్పుడు సపోజ్ అక్కడ అన్న ఉన్నాడు, అన్న పని ఏంటంటే ఆటో డ్రైవింగ్. ఏం చేయడం, ఆటో డ్రైవింగ్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి
ఆటో డ్రైవింగ్ చేయటండి, వచ్చి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీయండి, ఎలా ఏమంటారు మీరు? ఏమంటారు చెప్పండి? నీకు మైండ్ పోయిందా? నా పని ఏంటి ఇదే. ఇప్పుడు ఒకవేళ తావి పని చేసేవాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎలక్ట్రీషియన్ చేసే పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నారు ఇక్కడ, ఈయన తీసుకెళ్ళి పోలవరానికి ప్రాజెక్టు దానికి ఇది ఇంజనీరింగ్గా ఉండు అని చెప్తే ఏమంటాడైనా? ఏమంటారండి? నువ్వు ఇంక ఎప్పుడు ఇదే పని చేస్తావా, నువ్వు వచ్చి అక్కడ ఏం చెయ్యి, పోలవరం ప్రాజెక్టు కట్టండి, ఏమంటాడు ఈయన చెప్పండి? అది నా పని కాదు. ఇక్కడ మా పని ఏంటి? దేవుడు చెప్పిన పని అది. మళ్ళీ వాక్యం బోధించటం, చదవటం, ప్రార్థన చేయడం, హెచ్చరించడం, సువార్త చేయడం, ఇదే పని. అపోస్తుల పని కూడా ఏంటి? వచ్చి భోజనాలు వడ్డించడం మా పని కాదు. భోజనాలు వడ్డించుకోవాలంటే మీలో ఎవరినైనా పెట్టుకోండి, మేము ఏం చేస్తాం? ఈ పనిలో ఉంటాం. మన ఆయన అంటాడు, పాస్టర్లు ఏంటంటే చెప్తారు, చెప్పడానికే కదా మరి దేవుడు ఉంచింది, ఇంకేం పని చేయాలి? ఇప్పుడు స్కూల్లో టీచర్ చేసే పని ఏంటి? బోధించడం, అదే పని. టీచర్ గారు మీరు ఏంటి బోధిస్తున్నారు, వెళ్ళి గార్డెన్ వెళ్ళి మొక్కలకు నీళ్ళు ఏంటంటే ఏమంటాడు ఆయన? నాకు ఇక్కడ జీతం ఇచ్చేది ఎందుకు? మొక్కలకు నీళ్ళు వేయడానికి కాదు, పిల్లలకి ఏం చేయడానికి? పాఠాలు చెప్పడానికి. అది నా పని. సేవకుడి పని ఏంటి? సంఘాన్ని పోషించడం, వారి గురించి ప్రార్థన చేయడం, వాళ్ళు ఎలాగున్నారో కనిపెట్టుకుని చూసుకుంటూ ఉంటాం, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళని హెచ్చరించడం, లేకపోతే ప్రోత్సాహపరచడం, సువార్త బోధించడం, వాళ్ళని ట్రైన్ చేయడం, ఇదే కదా పని. ఇంకేమన్నా పని ఉందా? కొంతమంది ఈ పని కూడా చేయకుండా ఉండటం వల్లే అనేక మందికి లోకువయ్యారు. కొంతమంది ఏం చేయడం, ఈ పని. కొంతమంది చెప్తారు, మా అమ్మాళ్ళు అంటూ ఉంటారు ఒక్కోసారి వాక్యం గురించి ఆలోచిస్తూ ఉంటే, కొంతమంది చూడుతున్నా చెప్పేస్తారంటారు, రేపొద్దున దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి వాళ్ళు. రేపొద్దున దేవుడి దగ్గర ఏం చెప్పుకోవాలి? లెక్క చెప్పుకోవాలి. సువార్తలో యేసుప్రభు అంటాడు కదా ఒక చోట, తన ఇంటి వారి మీద నమ్మకంగా నియమించిన మంచి గృహ నిర్వాహకుడు ఎవడో? యజమాని ఏ సమయాన్ని వస్తాడో తెలియదు, తన ఇంటి వారికి ఏం చేయాలంట? అన్నం పెట్టాలి. గృహ నిర్వాహకుడు యజమాని పిల్లలకి ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే వంటవాడిని, ఇక్కడ నేను ఎవరో? వంటవాడిని. మీరు అందరూ ఎవరో? దేవుని పిల్లలు. ఇప్పుడు మీ అందరికీ నేను ఏం ఫుడ్ పెట్టాలి? మంచి ఫుడ్ పెట్టాలి. చెప్పాలంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు, ఇలాంటి మంచి ఫుడ్ పెట్టాలి. అవసరం వచ్చినప్పుడు పప్పు, చారు ఇలాంటివి కూడా పెట్టాలి. ఇది కాకుండా మీకు ఏ గొడ్డుకారం వేసో, ఏ ఆవకాయ పచ్చడి వేసో రోజు ఇది వేసి పెడుతున్నాను అనుకోండి, మీరు ఏమవుతారు? బలహీనులైపోతారు. ఏమవుతారు? బలహీనులైపోతారు. రేపు వచ్చి దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వు వాళ్ళకి ఏం పెట్టావంటే, ఇదిగో పచ్చడి వేసి పెట్టాను, కారం వేసి పెట్టానంటే దేవుడు ఏం చేస్తాడు? నా తోలు తెస్తాడు. కాబట్టి మా పని ఏంటి? ఒక టీచర్ పని బోధించడం అయితే, సేవకుడి పని కూడా ఏంటి? బోధించడం, ప్రార్థించడం, హెచ్చరించడం, చదవటం, ఇదే పని. పౌలు కూడా ఎప్పుడు చనిపోతాడో తెలీదు, చచ్చిపోయే వరకు ఏం చేస్తానే ఉన్నాడు? చదువుతానే ఉన్నాడు. చదవటం అంటే ఏంటి? అంత ప్రాముఖ్యమైన విషయం. అందుకే వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, 13వ అధ్యాయం 17వ వచనం అండి, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఇప్పుడు వాక్యం ఇక్కడ చెప్తుంది, వాళ్ళు చేసే పని వాళ్ళు దుఃఖపడకూడదు మిమ్మల్ని బట్టి. కాబట్టి వారి మాట విని ఏం చేయండి? లోబడి ఉండండి. ఇక్కడ ఉండి పాస్టర్ గారులు కానీ, ఇప్పుడు నేనే కానీ, ఏ పాస్టర్ అని ఏం చెప్తాడు? పరిశుద్ధంగా జీవించండి, ప్రేమగా ఉండండి, సువార్త చేయండి, దేవుని కోసం బ్రతకండి, ఇవే కదా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీ మంచి కోసమే చెప్తున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, మీకు పైన ఉన్న వారిని మిక్కిలి ఘనముగా ఎంచి వారికి లోబడి ఉండండి. మేము మీకోసం చెప్పేది ఏంటి? మంచిగా చెప్తాం కానీ ఇంకొకటి ఏది కాదు. కాబట్టి కోరహ ఆత్మ దేవుడికి విరోధంగా ఉండే సాతాను ఆత్మ. మనలో ఎవరి ఆత్మ ఉండాలి? యేసు ప్రభు ఆత్మే ఉండాలి మనలో. యేసు ప్రభు ఏం చేశాడు? తను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అన్ని విషయాల్లో మనల్ని మనం ఏం చేద్దాం? తగ్గించుకుందాం. ఎప్పుడైతే దేవుని బలిష్టమైన చేతి క్రింద మనల్ని మనం తగ్గించుకున్నామో ఆయనే మనల్ని హెచ్చించాడు. మనల్ని ఎవరు హెచ్చించాలి? దేవుడే హెచ్చించాలి. దేవుడు హెచ్చించాడు అనుకోండి, దేవుడికి ఘనత, దేవుడికి మహిమ, దేవుడికి ఆరాధన అన్నీ. కాబట్టి కోరహు తిరస్కారం చేసి ఏం చేశాడు? నశించిపోయాడు. కోరహు మోషే అన్నాడు కదా, వారికి అందరికీ వచ్చే మరణం లాంటిది రాకూడదు, డిఫరెంట్గా ఉండాలన్నప్పుడు భూమి నోరు తెరవగా ప్రాణాలతోనే వాళ్ళు పాతాళం వెళ్ళిపోయారు. బతికుండగానే డైరెక్ట్గా ఏమైపోయారు? వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారు. అన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నామంటే
వాళ్ళ చేసింది గొప్ప పని కాదు, చెడ్డ పని. వాళ్ళు ఏమయ్యారు? నశించిపోయారు. మనం ఎలాగ ఉండాలి? జీవించేవారిగా ఉండాలి, ఇతరులని బాగు చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం మనం.